నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. రాములూరి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తొలగిపోవాలని, సుఖశాంతులు నెలకొనాలని, ఈ శ్రీరామనవమి మీ ఇంట సుఖ సంతోషాలు నింపాలని, శ్రీరామచంద్రుడి కృపా కటాక్షాలు మీపై ఉండాలని ప్రార్థిస్తూ నంద్యాల జిల్లాలో ప్రసారమవుతున్న శిల్పా టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా సీతారాముల వారి కళ్యాణం, రామనామ స్మరణతో మార్మోగిన ఆలయాలు. ఘనంగా రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 34వ వార్షికోత్సవ వేడుకలు. ఘనంగా ది గుడ్డే పబ్లిక్ స్కూల్ 35వ వార్షికోత్సవ వేడుకలు. వేయి కళ్ళతో భక్తులు వేచి చూసిన అభిజిత్ లగ్నంలో అంగరంగ వైభవంగా జగదభిరాముడి కళ్యాణం కన్నుల పండువగా వేద మంత్రాలతో అర్చకులు నిర్వహించారు. రామనామ స్మరణతో పట్టణంలోని ఆలయాలు అన్ని మార్మోగాయి. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు వెళ్లి జగములను ఏలిన జగదేక వీరుడు రామయ్యకు, జగన్మాత సీతమ్మతో జరిగిన కళ్యాణోత్సవాన్ని వీక్షించారు. సీతా సమేత శ్రీరాముడి కళ్యాణానికి ఆలయ కార్యనిర్వహణ అధికారులు, సభ్యులు అన్ని ఏర్పాట్లను చేపట్టారు. నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవాలయం, సంజీవనగర్ కోదండ రామాలయంలో, రోజాకుంటలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో, సంజీవనగర్లో వెలిసిన శ్రీ భద్రావతి భావన ఋషి కళ్యాణ మండపంలో, కల్పనా సెంటర్ కురవపేటలో వెలిసిన దేవాలయంలో, నందమూర్ నగర్ కోదండ రామాలయంలో, కశెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్ కళ్యాణ మండపంలో మరియు ఆర్ఎస్ రోడ్డులో వెలిసిన నాగులకట్ట దేవస్థానంలో, అలాగే నంద్యాల పట్టణంలోని అన్ని దేవాలయాల్లో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరిగింది. విచ్చేసిన భక్తాదులకు తీర్థ ప్రసాదాలు, వడపప్పు, పానకం అందజేశారు. సాయంత్రం గ్రామోత్సవం, శ్రీరాముడి పట్టాభిషేకం నిర్వహించడం జరుగుతుంది.
మరియు పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ సేవా సమాజ్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి తెలిసినదే పోయిన నెల 30వ తేదీ నుంచి ఈ రోజు వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనలోని శ్రీ కోదండరామాలయంలో అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా అనేక మంది భక్తుల మధ్యన జరిగినది. ఈ యొక్క కళ్యాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ దేవదేవుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు జరగబోయే గ్రామోత్సవ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. రాముడు లోకానికంతటికీ కూడా రాముడు. యుగ యుగాలు దాటిన రాముని యొక్క ఆరాధన ఎక్కడ కూడా తగ్గలేదండి. అది రాముని యొక్క సుపరిపాలన. అందుకే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. శ్రీరామనవమి రోజున ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చేసుకునేటటువంటి, ఇక్కడ జరుపబడేటటువంటి చక్కటి కళ్యాణ మహోత్సవం మనకందరికీ కూడా ఆదర్శం సీతారాముల వారి యొక్క కళ్యాణం. కాబట్టి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు, కాలే వర్షతు పర్జన్య, పృథివీ సస్యశాలిని అంటారు. చక్కటి ఈ యొక్క కళ్యాణం వల్ల చక్కగా వర్షాలు సకాలంలో వర్షాలు రావాలని, పృథివీ అంతా కూడా, పృథివీ మొత్తం భూమండలం అంతా కూడా సస్యములతో సమృద్ధిగా ఉండాలనేటటువంటి రకంగా రామో రామో రామః అని చెప్పేసి రాముని కీర్తించినటువంటి నరుడు లేట రామరాజ్యంలో ఆపదామపహర్తారం. మనకు కలిగేటటువంటి ఆపదలని కూడా పోగొట్టుకుని ఆ రాముని యొక్క అందరూ కూడా భజించండి, స్తుతించండి, కీర్తించండి, ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి అనేటటువంటి ఒక దివ్య సందేశం. జై శ్రీరామ్. शुक्लपक्षे नवम्यां गंगा उत्तराषे वर्ष सहस्राधिका सर्वराश सिद्धं चिरैः सूर्यवर्ष सहस्रावतारे क्रिया प्रकर्ष सर्वराष्ट्रीय प्रकर्ष संहित काले ब्रह्मलोके निवास सिद्धं माशैः ध्रुवमंडल पर्यंतं उत्तराषे वर्ष सहस्रावतारे एक मास सर्वराष्ट्रीय प्रकर्ष संहित काले ब्रह्मलोके निवास स्वामी अनुग्रह ఓకే మామ. महिला
పూజ చేయాలి. ఆ జంజమ స్వామి వారి విఠలయ్య ఇవ్వండి. శ్రీమతి కసడి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మంటపంలో కొలువై ఉన్నటువంటి శ్రీరామచంద్రుల వారికి ఈరోజు వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 300 మంది పాల్గొని ఆ స్వామివారి అనుగ్రహం పొంది ఉన్నారు. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు బాలాజీ కాంప్లెక్స్ వీధుల గుండా గ్రామోత్సవం జరుగుతుంది. అందరూ స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి నాడు గురువారం నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాట లగ్నంలో సరిగ్గా అభిజిత్ లగ్నంలో స్వామివారు జన్మించున్నారు. అలాగే 12 గంటల సమయంలో జన్మించున్నారు. ఆ మహనీయ ముని జన్మదినం ప్రజలు పండుగ జరుపుకుంటాము. 14 సంవత్సరాల అరణ్యవాసం తర్వాత అదే రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సమేతంగా సీతా సమేతంగా అయోధ్యలో రామ పట్టాభిషేకము చిత్తై ఉన్నాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడు జరగడం చాలా విశేషం అన్నమాట. అందుకే పెద్ద పెద్ద దేవాలయాల్లో దేవస్థానంలో సీతారాముల వారి యొక్క కళ్యాణోత్సవం జరుపుకోవడం చాలా విశేషం. కళ్యాణోత్సవాన్ని చూసిన వారు దాంపత్యం అనేటువంటి సీతారాముల వారు ఏ విధంగా ఉంటారో అన్యోన్యమైన దాంపత్యం కలిగి ఉంటారని ప్రతీక. కాబట్టి రాముల వారి యొక్క అనుగ్రహం ఎలవేలా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేయడం జరుగుతుంది. జమ్ములాపురం దేవాలయం ఎదురుగా బాబా గుడి యందు ఈ రోజు శ్రీరాముల వారి కళ్యాణము నిన్న పెళ్లి కొడుకుని చేశాము. ఈ రోజు కళ్యాణం జరిగింది. భక్తాదులు విరిగా వచ్చారు. చాలా ఆనందదాయకము. నిన్నటి నుంచి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈ రోజు నిన్న జరిగింది. భక్తులంతా విషయంగా వచ్చినందుకు అందరికి కృతజ్ఞతలు. సహకరించిన దాతలందరికీ కృతజ్ఞతలు. ఈ రాముల వారికి విగ్రహాలు ఇప్పించారు, వారికి ధన్యవాదములు. అలాగే ఈ దేవాలయానికి సహకరించే పెద్దలందరికీ కృతజ్ఞతలు. మునుముందుగా ఈ దేవాలయాన్ని అభివృద్ధికి అందరూ తోడ్పడాలని నేను చేయబోయే సాహస కార్యం ఉంది. ఇంకొకటి రామాలయ నిర్మాణానికి అతి తొందరలో చేపడుతున్నాను. కాబట్టి భక్తాదులు ఇక్కడికి వచ్చి చూసి తిలకించి ఆ యొక్క అభివృద్ధికి తోడ్పడతారని కోరుతున్నాను. జై శ్రీరామ్. ఈరోజు జంబులా పరమేశ్వర ఆలయం ఎదురుగా వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు కడు వైభవంగా జరుగుతున్నాయి. నిన్నటి రోజున రామచంద్రమూర్తి సీతమ్మ వార్లకు ఎదుర్కోళ్ల కార్యక్రమం కడు వేడుకగా కొనసాగింది. అలాగే ఈ రోజు కూడా సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. మరి ముఖ్యంగా మాడుగుల నాగేంద్ర శర్మ వారి సారథ్యంలో ఆ కళ్యాణం కూడా కనులకు కట్టినట్టుగా చాలా సొంపుగా వివరించారు. అలాగే ఈ కార్యక్రమానికి ఊహించినంత అధిక సంఖ్యలో భక్తులు హాజరు కావడం చాలా ఆనందంగా ఉంది. సో ఇలాంటి ఎంకరేజ్మెంటే భవిష్యత్తులో కూడా ఈ ఆలయానికి భక్తులందరి తరఫున ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. పట్టణ ప్రజలకు మన నందమూరి నగర్ కోదండ రామాలయం కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందరికీ జై శ్రీరామ్. మేము నందమూరి నగర్లో కోదండ రామాలయం నందు గత 10 సంవత్సరాలుగా శ్రీ సీతారామ కళ్యాణం ఎంతో అత్యంత వైభవపేతంగా జరుపుతున్నాము. ఈ కళ్యాణానికి సహకరిస్తున్న భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. నిన్న శ్రీరామనవమి కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా గోపూజతో కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. గోపూజ అనంతరము కలశస్థాపన, ధ్వజారోహణము, తర్వాత స్వామివారికి తిరుమంజనాభిషేక కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరిగాయి. ఈ కార్యక్రమాలు జరుపుకున్నటకు
నంద్యాల పట్టణ ప్రజలు, నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్ ప్రజలు ఎంతో అద్భుతంగా సహకరిస్తున్నారు. వీళ్ళ సహకారము ఇదే విధంగా ఎల్లవేళలా ఉంటే ప్రతి సంవత్సరం ఇంకా వైభవపేతంగా శ్రీరామనవమి కార్యక్రమాన్ని జరపదలిచాము. అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేము గత 10 ఏళ్ల నుంచి నందమూరిలో ఘనంగా శ్రీరామనవమి జరుపుతున్నాము. దీనికి చాలా మంది దాతలు సహకరించారు. ఇదే విధంగా ఎల్లకాలం ఇంటే జరగాలని దేవుని ప్రార్థిస్తున్నాము. జై శ్రీరామ్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామ్యహం. ఈరోజు శ్రీరామనవమి, శ్రీరాముని జన్మదిన విశేషము. అలాగే శ్రీరాముల వారి కళ్యాణము, ఈ శ్రీరాముల సీతారామ కళ్యాణము భద్రాద్రి యందు మొదట ఆచరించబడి తెలుగు రాష్ట్రాలందు విస్తరించబడి ఈరోజు అనేక కార్యక్రమాలు ప్రతి ఊరిలో జరుగుతున్నవి. అలాగే కుముద్భవతి నదీ తీరంబున వెలిసిన నందమూరి నగరు కోదండ రామాలయం నందు ఈరోజు నవమి జన్మదిన వేడుకలు అలాగే సీతారామ కళ్యాణము జరుగున కావున భక్తాదులను విచ్చేసి శ్రీరామచంద్రుని కృపకు పాత్రులని ప్రార్థన. నంద్యాల పట్టణానికి వాయవ్య ప్రదేశంలో వెలసి ఉన్నటువంటి శ్రీ బాబావారి మందిరంలో ఈ రోజున చాలా అంగరంగ వైభవంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణం చాలా గొప్పగా జరిగింది. నిజానికి అన్ని చోట్ల కంటే కూడా ఇక్కడ చాలా గొప్పగా భక్తులు పాల్పంచుకొని ఉన్నారు. మరి కళ్యాణ మహోత్సవాన్ని ఇంత దేదీప్యంగా ఏర్పాటు చేసినటువంటి ఇక్కడి కార్యవర్గానికి, ఇక్కడి భక్త బృందానికి, తర్వాత కళ్యాణ ప్రసాదంగా అన్నదానాన్ని ఏర్పాటు చేసిన వారికి, ప్రతి వారికి కూడా ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం కలగాలి. అంతేకాకుండా ఈ రాముల వారి కళ్యాణాన్ని దర్శించినటువంటి ఛానల్ కారణం చేత దర్శించిన వారికి కూడా అపారమైన సంపదలు కలగాలి అన్నట్టుగా ప్రతి వారికి ఆశీర్వాదాన్ని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా దీన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందరికీ కూడా పంపడం జరిగింది. ఎంతో మంది ఈ కళ్యాణాన్ని చూసి తరించారు. అందరికీ కూడా రామానుగ్రహం కలుగుగాక. శుభం భూయాత్. నంద్యాల పట్టణంలో రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభించి 33 సంవత్సరాలు పూర్తి చేసుకుని 34వ సంవత్సరంలోకి వెళ్తున్న సందర్భంగా ఆదివారం ఘనంగా పాఠశాల వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మరియు విశ్వవాణి విద్యాసంస్థల చైర్మన్ కందుకూరి శ్రీరామ్మూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు విద్యార్థులకు, తల్లిదండ్రులకు సందేశాన్ని అందించారు. స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ గత 33 సంవత్సరాలుగా ఉన్నత విద్యా ప్రమాణాలతో విద్యార్థులకు విద్యను అందించడం జరిగిందని, అలాగే భవిష్యత్తులో కొనసాగిస్తామని తెలిపారు. కాలానుగుణంగా విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులను గ్రహించి విద్యను అందిస్తున్నామన్నారు. విద్య మాత్రమే కాకుండా ఆటపాటలు, ఐఐటి ఫౌండేషన్ వంటి వాటిలో శిక్షణ అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా రామకృష్ణ సార్ గారికి, కందుకూరి శ్రీరామూర్తి గారికి, మరియు మా ఇతర పాఠశాల కరెస్పాండెంట్స్ మిత్రులకు కూడా, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ నమస్కారం. ఈ సందర్భంగా మేము తెలియజేసిందంటే రోటరీ పాఠశాల ఎప్పుడు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ కు మారిపోయారు. ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఎడ్యుకేషన్ తో పాటు ఆటపాట, సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ
ఐఐటి ఫౌండేషన్ లో కానీ ప్రత్యేక తర్ఫీదులు మేము ఇస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం. కాలానుగుణంగా విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా మేము విద్యలో మార్పులు చేసుకుంటూ క్వాలిటీ ఉపాధ్యాయులను పెట్టి మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ ఈరోజు 33 ఏళ్ళు చేరుకున్నామంటే చాలా గర్వకారణంగా మాకు ఉంది. కాబట్టి ఇంకా మీదట కూడా ఇంకా మంచి విద్యా ప్రమాణాలతో పాటిస్తూ మంచి విద్యార్థులను తయారు చేస్తామని చెప్పేసి చెప్తూ మాకు సహకరిస్తున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు అందరూ కూడా నమస్కారాలు. 35 సంవత్సరాల క్రితం నంద్యాల ప్రప్రథమంగా తక్కువ ఫీజులతో మంచి ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశం చేత రోటరీ సంస్థ మీకు తెలుసు, సేవా సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రోటరీ సేవా సంస్థ తరఫున ఈ పాఠశాల నెలకొల్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 33 సంవత్సరాలు ఈ పాఠశాలను నిర్విఘ్నంగా నడుపుతున్నటువంటి యాజమాన్యం వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పాఠశాల మీ స్కూల్లో రోటరీ స్కూల్లో చదివినామని చెప్తే చాలా సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా బయట కూడా చాలా చోట్ల మంచి ఉద్యోగస్తులు జాబుల్లో ఉన్నటువంటి వాళ్ళు మా స్టూడెంట్స్ గా ఉంటున్నారు. అయితే అదేంటంటే ఒక పునాది స్కూల్లో పునాది బాగున్నట్లయితే వారి ఎడ్యుకేషన్ బాగుంటుంది అనే ఉద్దేశం చేత ఏర్పడింది. నాకేదో 5 సంవత్సరాలు 3 సంవత్సరాల కింద వదిలిపెట్టినట్టుంది కానీ 21 సంవత్సరాలు వాళ్ళు పూర్తి చేసుకున్నారంటే 300-500 వాళ్ళ చేతికి ఇచ్చినట్టు స్కూల్ ఈ రోజు 1000 మెంబర్స్ తో స్కూల్ నడుపుతున్నారు. వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోతున్నటువంటి విద్యా విధానం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఫోర్స్ఫుల్ గా మనం ఈరోజు అన్ని సబ్జెక్టులకు విద్యార్థులను బోధించడం కాదు. అందుకనే 2020 పేరు మీద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పేరు మీద పంచ పరివర్తన అన్నటువంటి దాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో మొదటిది కుటుంబం పట్ల అవగాహన. తల్లి అంటే, తండ్రి అంటే, అన్న అంటే, తమ్ముడు అంటే, మామయ్య, తాతయ్య అట్లాంటి వ్యక్తులకు ఇచ్చే గౌరవం ఏ విధంగా ఇవ్వాలి అన్నటువంటిది కుటుంబ పాలన, కుటుంబం పట్ల మంచి అవగాహన కల్పించడం కోసం అదొకటి. అలాగే మనం కాలుష్య నివారణ కోసం పిల్లల్ని మనం ఇప్పటి నుంచి ఎడ్యుకేట్ చేస్తూ ఆ కాలుష్య నివారణలో వాళ్ళని పాల్పంచుకునేలాగా తయారు చేయాలి అని పంచ పరివర్తన పేరు మీద ఈ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రధానమైనటువంటి మార్పులు కోరుకుంటూ ఈ అధ్యాపకులను కూడా మీరు ప్రోత్సహించండి. ఏ పిల్లకాయని కొట్టిన ఉద్దేశం పిల్లలు బాగుపడాలని కానీ పిల్లల్ని చేపట్టడం కోసం, ఇబ్బంది పెట్టడం కోసం కావాలనే విషయాన్ని గమనించాలి. నంద్యాల పట్టణంలో ది గుడ్ డే పబ్లిక్ స్కూల్ ప్రారంభించి 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ రసూల్ ఆజాద్ అధ్యక్షతన ఘనంగా వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. గత 35 సంవత్సరాలలో పాఠశాలలో విద్యను అభ్యసించి అనేక రంగాలలో ఉన్నత స్థానాలను సాధించిన విద్యార్థులు భవిష్యత్ విద్యార్థులకు ఆదర్శంగా స్ఫూర్తిగా నిలిచారన్నారు. చదువు ప్రాధాన్యతను తల్లిదండ్రులు గుర్తించాలని, తమ పిల్లలకు చదువు పట్ల ప్రోత్సాహం అందించాలని కరెస్పాండెంట్ కోరారు. కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు తమ సందేశాన్ని విద్యార్థులకు అందించారు. అలాగే నలంద విద్యా సంస్థల అలాగే భాష గారికి, అలాగే భాష గారికి, అలాగే సార్, అలాగే పిల్లలకు నా ఆశీస్సులు, పెద్దలకు నా నమస్కారం సార్. నేను స్కూల్ నడిచేటప్పుడు నా స్కూల్ కూడా 26 సంవత్సరాలు కానీ ఆయన కరెస్పాండెంట్ ఎక్కడి నుంచో తెలియదు. ఆ పిల్లలు ఎక్కడ చదువుకుంటే
పాఠశాల 30వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి చేసినటువంటి తల్లిదండ్రులు, విద్యార్థులు, ఈ కార్యక్రమానికి అతిథులుగా చేసినటువంటి మలన్న కాలేజ్ ప్రిన్సిపాల్ మహేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా సాయి స్కూల్ కరెస్పాండెంట్ వెంకటేశ్వర గారు, మా పాఠశాల వెల్యూషర్స్ ఎక్స్ కౌన్సిలర్ దస్తగిరి గారు, అదేవిధంగా భాస్కర్ గారు, తర్వాత వచ్చేసి రవీంద్ర గారు, మహమ్మద్ అలీ గారు, వాళ్ళందరూ కూడా మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పిల్లల భవిష్యత్తులో మంచిగా చదువుకోవాలంటే తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు ఉండాలి. కఠినంగా పిల్లల పట్ల వ్యవహరించి వాళ్ళ యొక్క విద్యార్థుల శ్రద్ధ వహించి వాళ్ళని క్రమశిక్షణతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి జీవన విధానాన్ని అలవర్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ వార్షికోత్సవ సందర్భంగా రాబోయేటువంటి తరానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులందరూ కూడా మార్గదర్శకంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగరంగ వైభవంగా సీతారాముల వారి కళ్యాణం, రామనామ స్మరణతో మార్మోగిన ఆలయాలు. ఘనంగా రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 34వ వార్షికోత్సవ వేడుకలు. ఘనంగా ది గుడ్డ పబ్లిక్ స్కూల్ 35వ వార్షికోత్సవ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.